నిన్న రాత్రి బంగారం వెండిని గమనించారా? రాత్రి 8 గంటల నుంచి ఇవాళ మధ్యాహ్నం 12:30 వరకు మీరు చూసారంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం 3% దగ్గరగా, వెండి 6% దగ్గరగా పడింది. దాని తర్వాత కొంత రికవర్ అయింది. బట్ బంగారం వెండి పడ్డానికి ప్రధానమైన కారణం ఇది. కానీ ఇది చాలా చిన్న రీజన్. అంత చిన్న రీజన్ కే గోల్డ్ సిల్వర్ ఇలా రియాక్ట్ అయింది. కానీ రేపు 6 గంటలకు రాబోతున్న డేటా, నిన్నొచ్చిన డేటా కంటే బంగారం వెండిని కొంత ప్రెషర్ కి గురి చేసిన డేటా కంటే చాలా ఇంపార్టెంట్ ది. దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. రేపు ఎందుకని గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ డే అన్నది, అండ్ ఎందుకు నిన్నటి నుంచి బంగారం వెండిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉందన్నది ఇవాళ ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇది మీరు మిస్ అయినా పర్లేదు, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్ మిస్ అయినా పర్లేదు, కానీ ఈ డేటా ఉంది చూసారా, ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఇమేజ్, ఈ డేటాని మీరు అర్థం చేసుకోవాలి. ఈ పర్టికులర్ డేటాని మీకు ప్రెజెంట్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్స్ పడింది. మీకు సింపుల్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అని మీకు డేటా చూసాకే తెలుస్తుంది. మీరు ఏ పార్ట్ మిస్ చేసినా పర్లేదు, కానీ ఇవాళ ఈ ఎంటైర్ వీడియోలో మస్ట్ వాచ్ అని మీకు ఒక సెగ్మెంట్ పెడతాను. మార్కెట్ డేటా అస్సలు మిస్ కాకండి. దీంతో పాటు అమెరికా ఇరాన్ రిలేటెడ్ గా రీసెంట్ డేస్ లో జరుగుతున్న డ్రామా, కమింగ్ టైమ్స్ లో ఏమేమి అవడానికి ఆస్కారం ఉంది. బికాస్ ఇరాన్ వాళ్ళు డైరెక్ట్ గా ఇవన్నీ వద్దు, కానీ ఈ డిస్కషన్స్ అక్కడ జరుగుతున్నాయి, ఖతార్ లో జరుగుతున్నాయి, దోహాలో జరుగుతున్నాయి, ఈ మాటలన్నీ వద్దు, కానీ డైరెక్ట్ యుద్ధమే చేసుకుందాం, అదే బెటర్, మేము రెడీగా ఉన్నాం వార్ కనేలా ఓపెన్ స్టేట్మెంట్ అమెరికాకి అగైనెస్ట్ గా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా హెడ్లైన్స్ లో కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ కాదు. మీరు క్లియర్ గా ఇక్కడ గమనించారంటే అమెరికాని ప్రెసెంట్ ఇరాన్ అవాయిడ్ చేసే స్టేజ్ కి వెళ్ళింది. ఈ డీటెయిల్స్ ని మాట్లాడుకుంటూ ఇండియా రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ డేటా. 1901 తర్వాత ఇది 5th డ్రైయెస్ట్ ఇయర్. ఎల్నినో కారణంగా, మాన్సూన్స్ కారణంగా రైతులు ఈసారి తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నారు. రైతులతో పాటు మార్కెట్ కూడా కొంత దీనికి ఇంపాక్ట్ అవుతుంది. రైన్ ఫాల్ అసలు ఎంత ఉండాలి, ఎంత ఉంది, మార్కెట్ మీద ప్రభావం ఎలాగుంది, దీన్ని పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మార్కెట్ రిలేటెడ్ గా ఈ డేటాని. ఆల్సో మన ఇండియా రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, గమనించాల్సిన కమింగ్ డేస్ లో రాబోతున్న ఈవెంట్స్ ఏంటి, వీటిల్ని గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ తో కంబైన్ చేసుకుంటూ మన ఇండియా రిలేటెడ్ ఉన్న పాయింట్స్ ని కాదు, ఇందాక చెప్పాను కదా ఇమేజెస్, ఈ మార్కెట్ డేటాని కూడా మనం అర్థం చేసుకుంటూ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో ఉంటున్న సాలిడ్ ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్ గా వాల్యూని యాడ్ చేస్తుంది. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? సరే, ముందు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత మీతో పర్సనల్ గా ఒక 1 minute మాట్లాడతాను. ఫస్ట్ అసలు గోల్డ్ ఎందుకు నిన్న రాత్రి నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు పడింది, దీని గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ దాని తర్వాత ఇప్పుడు రికవర్ అయింది, కానీ నిన్న రాత్రి యూఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ డేటాను ఒకసారి చూడండి. ఇది యూఎస్ కి సంబంధించిన జోల్స్ డేటా, జాబ్స్ రిలేటెడ్ డేటా. 7.2 మిలియన్ దగ్గరగా జాబ్స్ రిలేటెడ్ గా డేటా వస్తుంది అనుకుంటే 7.6 మిలియన్ దగ్గరగా జాబ్స్ రిలేటెడ్ గా డేటా వచ్చింది. గతంలో మనకి జాబ్స్ డేటా బాగుంది, అమెరికాది జీడిపి డేటా బాగుంది, కానీ ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుండేసరికి వడ్డీ రేట్లు ఎక్కడ పెంచుతారని మార్కెట్ భయాలతోనే కదా బంగారం రీసెంట్ టైమ్స్ లో పడింది. మళ్ళీ జాబ్స్ డేటా బానే వస్తుంది, కానీ దీనికంటే ఇంపార్టెంట్ డే రేపు సాయంత్రం 6 గంటలకు రాబోతున్న యుఎస్ కి సంబంధించిన నాన్ ఫార్మ్ పేరోల్ డేటా, యుఎస్ కి సంబంధించిన ఎన్పిఎం. ఇది చాలా ఇంపార్టెంట్. జోల్స్ డేటా నిన్న వచ్చిన దానికంటే రేపు 6 గంటలకు రాబోతున్న ఈ డేటా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ అమెరికాకి సంబంధించిన జోల్స్ కి, ఈ జాబ్స్ డేటాకి, నాన్ ఫార్మ్ పేరోల్ డేటాకి, ఇది కూడా జాబ్స్ డేటానే, ఈ రెండింటికి డిఫరెన్స్ మాట్లాడుకుంటే కొంత ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఒక ఇమేజ్ అయితే పెడుతున్నాను, మీరు డిఫరెన్స్ చూడాలంటే పాస్ చేసి చూడొచ్చు. అండ్ ఈ రీజన్స్ తోనే మీకు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎక్కువగా పడ్డాయనేలా మీకు ఆర్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆల్సో ఇండియా టుడే లో ఉంటున్న ఈ ఆర్టికల్ చూడండి, గోల్డ్ రిలేటెడ్ గా ఈవెన్ బంగారం ధర పడుతున్న రీసెంట్ టైమ్స్ లో రికార్డ్ హై నుంచి 50,000 రూపాయల దగ్గరగా బంగారం ధర ఎంసీఎక్స్ లో పడుతున్న బయ్యర్స్ దగ్గర నుంచి డిమాండ్ కనిపించట్లేదని, స్పెషల్ గా మోడీ గారు రీసెంట్ టైమ్స్ లో బంగారం కొనకండి కొంత టైం పీరియడ్ పాటు అని చెప్పిన స్టేట్మెంట్స్ తర్వాత బంగారం ఒక డిమాండ్ భారీగా తగ్గిందని, డిమాండ్ 70% దగ్గరగా ఫాల్ అయిందనేలా ఇండియాకి సంబంధించిన బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఐబిజేఏ వాళ్ళు ఎవరో ర్యాండమ్ గా చేస్తున్న కామెంట్స్ కాదు. డిమాండ్ 70% దగ్గరగా డ్రాప్ అయింది గోల్డ్ రిలేటెడ్ గా. ఈవెన్ బంగారం ధర పడుతున్న బంగారం రిలేటెడ్ గా ఆసక్తి తక్కువ చూపిస్తున్నారు ప్రజలు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ వడ్డీ రేట్లను పెంచుతారా, అండ్ బాండ్ ఈల్డ్స్ కూడా అమెరికాది గమనించారు. నిన్న జాబ్స్ డేటా వచ్చాక 10 year వాళ్ళ బాండ్ ఈల్డ్ 9 basis points దగ్గరగా పెరిగి 4.46 దాటేసింది, విచ్ ఇస్ ఎ హ్యూజ్ నెంబర్ ఫర్ అమెరికన్ బాండ్ మార్కెట్ లో చూసారంటే అది. ఇది కూడా గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా ఓవర్ నైట్ లో కొంత ప్రెషర్ యాడ్ చేసింది. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఆఫ్టర్నూన్ 12:30 నుంచి కూడా బంగారం వెండి రికవర్ అవుతూ స్లోగా అప్ సైడ్ కి అయితే వెళ్ళి ఆల్మోస్ట్ నిన్న వచ్చిన వీక్నెస్ అయితే కవర్ చేశాయి. కానీ రేపు రాబోతున్న జాబ్స్ డేటా మాత్రం, 6 గంటలకు రాబోతున్న జాబ్స్ డేటా మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ ని ఎటు వస్తే అటు, అంటే ఒకవేళ జాబ్స్ అనుకున్న దానికంటే వీక్ గా వచ్చాయనుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా చాలా మంచి విషయం. ఈవెన్ మార్కెట్స్ కూడా మంచి విషయమే. కానీ ఒకవేళ జాబ్స్ డేటా అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా వస్తే, అంటే ఇంకా స్ట్రాంగ్ గా జాబ్ ఎడిషన్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ తగ్గిందంటే, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడం పక్కన పెడితే ఈ 2026లో ఖచ్చితంగా ఒక 2 రేట్ హైక్స్ ఉంటాయనేలా మార్కెట్ ఆల్రెడీ కంగారు పడుతుంది. దానికి బలం చేకూరుతుంది. మనందరికీ తెలుసు కమింగ్ టైమ్స్ లో ఎప్పుడు ఫెడ్ మీటింగ్స్ ఉన్నాయని. జూలైలో 29వ తేదీ, అంటే ఈ మంత్ 29వ తేదీ యుఎస్ కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ ఉంది.
ఉంది. అండ్ ఆ మీటింగ్ లో వాళ్ళు ఒకవేళ రేట్ హైక్ అనౌన్స్మెంట్స్ అప్పుడు తీసుకున్నా ఆర్ నెక్స్ట్ రాబోతున్న సెప్టెంబర్, అక్టోబర్ ఆర్ డిసెంబర్ మీటింగ్ లో రేట్ హైక్స్ ఉంటాయని ఎలా ఏమాత్రం హింట్ ఇచ్చినా అది గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మంచి విషయం అయితే కాదు. బట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ దానికి ఆల్రెడీ భయపడుతూనే బంగారం వెండిని ఈ మధ్య కాలంలో కొంత కింద పడేసింది. సో అది ఆల్రెడీ మార్కెట్ లో కొంత ఫ్యాక్టర్ అయితే అయింది. ప్రాబ్లీ అలాంటి అప్డేట్ వస్తే సడన్ గా కొంత పడినట్టు పడి ఇవాళ ఎలా అయితే ఫాల్ అయి కొంత రికవర్ అయిందో అలా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ లో రికవరీని అయితే నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ షార్ట్ ఫాల్ ఇక నెగిటివ్స్ ఏం లేవు, ఇంతకు మించి జరిగేది ఏముంది అని తర్వాత రికవరీ కూడా వాటిల్లో ఒకవేళ ఇన్ ద వర్స్ట్ కేస్ రేట్ హైక్ అని కానీ అనౌన్స్ చేస్తే యూఎస్ ఫెడ్ వాళ్ళు జరిగే అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్ అనౌన్స్మెంట్ సడన్ గా పడగానే కంగారు పడి ఎటువంటి షార్ట్ సెల్లింగ్ కానీ లేకపోతే వాటి రిలేటెడ్ గా ఏమైనా నెగిటివ్ గా ఇంకా పడుతుందేమో అని అనుకుని యాక్టివిటీ తీసుకునే ముందు అట్లీస్ట్ ఒక 2 days ఆ ప్రైస్ ని సెటిల్ అవ్వనివ్వండి. మీకు క్లారిటీ వస్తుందని నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థం అవుతుంది. తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకునే ముందు అమెరికా ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న డ్రామాని మనంతా కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వీకెండ్ నుంచి మీరు వచ్చారనుకోండి, యూఎస్ ఇరాన్ రిలేటెడ్ గా యుద్ధం ఆగిపోయింది, వాళ్ళిద్దరు ఎంఓయూకి వచ్చేసారు. నెక్స్ట్ 60 రోజుల్లో న్యూక్లియర్ రిలేటెడ్ గా ఇతర స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెటిల్ చేసుకుంటారని మనకు ఒక అప్డేట్ వచ్చింది. క్రూడ్ ఆయిల్ పడిపోయింది, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ మొమెంటం కనిపించిన తర్వాత ఫేడ్ అవుట్ అయినా ఈక్విటీ మార్కెట్స్ కొంత రియాక్ట్ అయ్యాయి. ఇవన్నీ మనం చూసిన తర్వాత ఈ వీకెండ్ లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు ఒక అటాక్ చేయడం షిప్ రిలేటెడ్ గా, దానికి యూఎస్ వాళ్ళకి కోపం వచ్చి యూఎస్ వాళ్ళు ఇరాన్ రిలేటెడ్ గా అటాక్ చేయడం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర. అండ్ ఇరాన్ వాళ్ళు బయటకు వచ్చి ఎంఓఈని మీరు ఉల్లంఘించారు, పీస్ టాక్స్ లేదు, ఏమీ లేదు, మీరు అసలు దేనికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదన్న అమెరికా వాళ్ళ మీద చెప్పడం. అమెరికా వాళ్ళు మీరు ఏం చేస్తే మేము కూడా అదే చేస్తాం, మీరు యుద్ధం చేశారు కాబట్టి దానికి ప్రతిఘటించాం కానీ మేమేం యుద్ధం స్టార్ట్ చేయలేదనేలా అమెరికా వాళ్ళు చెప్పడం. ఇదంతా ఒక పక్కన పెడితే తర్వాత యుఎస్ అండ్ యుఎస్ కి సంబంధించిన మీడియా ఎలాంటి కథనాలను పబ్లిష్ చేసిందో తెలుసా? ఎక్కడ ఈ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతాయా అని మొత్తం కథనాలన్నీ ఏమొచ్చాయంటే ఖతార్ లో అమెరికా వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర జరిగిన ఈ గొడవ, ఇద్దరు యుద్ధం చేసుకున్నారు కదా, చిన్నపాటి జస్ట్ మైనర్ అటాక్ జరిగింది కదా, దాని రిలేటెడ్ గా సెటిల్మెంట్ కి వచ్చేస్తున్నారని ఇరు వర్గాలు రాజీ పడిపోయాయనేలా మనకు అప్డేట్స్ వచ్చాయి. కానీ దాన్ని ఇరాన్ క్లియర్ గా ఖండించింది. మేము ఎటువంటి డైరెక్ట్ టాక్స్ ని కూడా యుఎస్ తో చేయట్లేదు, యుఎస్ ప్రతి దాన్ని ప్రాపర్ గా ఫాలో అవ్వట్లేదు, దీని బదులు యుద్ధం చేసినా బెటరే, వీఆర్ రెడీ ఫర్ వార్ అనేలా ఇరాన్ కి సంబంధించి టాప్ నెగోషియేటర్ కామెంట్స్ చేశారు. అండ్ ఇరాన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యూ నెగోసియేషన్స్ యుఎస్ తో చేయదని, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఎంఓయూ లో చెప్పిన ప్రతి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఫాలో అమెరికా అయితేనే మేము చేస్తామనేలా, ఒకవేళ అమెరికా చేయకపోతే అంటే ఎంఓయూ లో చెప్పింది కానీ ఒకవేళ అమెరికా డబుల్ గేమ్ ఆడిందంటే ఇక్కడ చూడండి వీఆర్ రెడీ ఫర్ వార్ అనే స్టేట్మెంట్స్ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నాయి. అమెరికాతో మేము యుద్ధానికి రెడీగా ఉన్నామని ఇరాన్ చెప్పే స్టేజ్ గా అమెరికా పడింది ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే ఇరాన్ ఫస్ట్ లో భయపడింది అమెరికా యుద్ధానికి వస్తుందంటే అమ్మో ఏదైనా జరిగిపోతుందని, యుద్ధానికి వచ్చాక అమెరికాకే చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుందని అమెరికాకి అర్థమైంది, ఇరాన్ కి అర్థమయ్యేసరికి మొత్తం కార్డ్స్ అన్ని టర్న్ అవుట్ అయిపోయాయి. ఇలాంటి అమెరికా ఇప్పుడు చైనాని బెదిరించే స్టేజ్ లో కంప్లీట్ గా లేదు. ఇరాన్ నే అమెరికా ఎదుర్కోలేకపోతుందంటే అసలు చైనాని అసలు థాట్ కూడా రాని స్టేజ్ కి యుఎస్ వెళ్ళిపోయిందని ప్రపంచానికి అయితే ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ ఇదే ఇరాన్ ఒక స్ట్రెంత్ కూడా, రష్యా కానీ చైనా కానీ ఇండైరెక్ట్ గా బ్యాక్ చేస్తుండడం ఇరాన్ ని, స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వార్నింగ్స్ ఇస్తున్నారు ఇంకా అమెరికాకి. అండ్ ఇరాన్ కి సంబంధించిన లీడర్స్ గ్రేట్ విక్టరీ మనకు వచ్చేసింది. మన రిలేటెడ్ గా ఫ్రోజన్ అసెట్స్ అంటే అమెరికా దగ్గర ఉండిపోయిన వాళ్ళ ఆస్తుల్ని $12 బిలియన్ దగ్గరగా అమెరికా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారని, మొదట విడతలో $6 బిలియన్, తర్వాత ఇంకొక $6 బిలియన్, $12 బిలియన్ రిలీజ్ చేస్తున్నారని, ఇది మన విక్టరీ అనేలా ఇరాన్ వాళ్ళు చెప్పుకుంటుంటే వాళ్ళు వీళ్ళు మాత్రమే ఎందుకు లాభపడాలని ఒమన్ వాళ్ళు కూడా బయటకు వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా ఫీజు ఇరాన్ ఒకటే కాదు మేము కూడా చార్జ్ చేస్తాం, మేము కూడా కలిసి చార్జ్ చేస్తాం అని వాళ్ళు కూడా ప్రపోజల్ అనమాట. అంటే అమెరికాకు భయపడే రోజులు చివరికి ఒమన్ రిలేటెడ్ గా కూడా కనిపించట్లేదు. వాళ్ళు కూడా ఏదో ఫీ ప్లాన్ ని ప్రపోజ్ చేసినట్లు యుఎస్ ఇరాన్ వార్ తర్వాత వాళ్ళకు కూడా స్ట్రెంత్ వచ్చింది. అమెరికా ఏం చేస్తుందిలే ఇరాన్ ఒకటి ఎందుకు మనం కూడా ఇన్వాల్వ్ అవుదాం అనేలా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారనేలా న్యూయార్క్ టైమ్స్ లో మనకు ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక జంగిల్ చేసి పెట్టేశారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని. ప్రశాంతంగా ఫ్రీగా షిప్స్ వెళ్ళి వచ్చేది కాస్త మేమంటే మేమన్నట్టు బయటికి వెళ్తే మాకు డబ్బులు కట్టండి అని ఇరాన్ వాళ్ళు ఒమన్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా పాయింట్ లో యుఎస్ వాళ్ళు కూడా బ్లాకెట్ పెట్టి మీ దగ్గర ఎవరైనా డబ్బులు కట్టి బయటకు వస్తున్నా మేము కూడా డబ్బులు తీసుకుంటాం అనేలా ఇలాంటి వర్స్ట్ ఎన్విరాన్మెంట్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ట్రంప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇన్ని అప్డేట్స్ వస్తున్నా క్రూడ్ ఆయిల్ ఏమైనా రియాక్ట్ అయిందంటే సర్ప్రైజింగ్ అసలు క్రూడ్ ఆయిల్ దీనికి రెస్పాండ్ అవ్వట్లేదు. విని 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 విసిగొచ్చినట్టుంది. వెరీ షార్ప్ గా యుద్ధానికి ముందే ఎక్కడ ఉందో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అక్కడ ఉంది. అంటే ఇలాంటి వరస్ట్ ఎన్విరాన్మెంట్ లో కూడా అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లేదా జరిగిపోతుందని కంగారు ఉంటున్నా క్రూడ్ ఆయిల్ అసలు రియాక్ట్ కూడా అవ్వట్లేదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ ఫర్ ఎంటైర్ ఈక్విటీ మార్కెట్, నాట్ జస్ట్ ఇండియన్ మార్కెట్, ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ అంతటికి కూడా ఇది చాలా మంచి విషయం. నెక్స్ట్ మన ఇండియా రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి. స్పెషల్లీ మాన్సూన్స్, దీనికి మార్కెట్ ప్రిపేర్డ్ గానే ఉంది. వర్స్ట్ రైన్ ఫాల్ ఈసారి ఉంటుంది ఎల్నినో కారణంగానే. మీరు ఆల్రెడీ చాలా యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు కదా ఎల్నినో ఇంపాక్ట్ ఈసారి వర్స్ట్ గా ఉంటుంది ఇండియా రిలేటెడ్ గా మాన్సూన్ అని. స్పెషల్ గా ఇప్పుడు వస్తున్న నెగిటివ్ పాయింట్ ఏం కాదు, బట్ స్లోగా డెవలప్ అవుతున్న పాయింట్స్ అన్నింటిని చూస్తుంటే అంటే జూన్ రిలేటెడ్ గా వర్షపాతం రిలేటెడ్ గా డేటా వచ్చిందనమాట. దాన్ని మీకు ప్రెజెంట్ చేస్తాను. బట్ దానికి ముందు రీసెంట్ గా వస్తున్న డేటాను మీరు అబ్జర్వ్ చేశారంటే ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న డేటా గతంలో కంటే ఇప్పుడు 39.8% దగ్గరగా అంటే ఇంచుమించుగా 40% దగ్గరగా రెయిన్ ఫాల్ మనకి గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ ఉంది అంటున్నారు. లాస్ట్ టైం జూన్ లో యావరేజ్ గా, లాస్ట్ టైం కాదు యూజువల్ గా యావరేజ్ గా జూన్ లో ఉండే వర్షపాతం 165.3 mm అనమాట, మిల్లీమీటర్. అదేంటి రెయిన్ అంటే లిక్విడ్ కదా,
మీటర్స్ ఏంటి అంటే డెప్త్ ను మనం కొలుస్తున్నాం. అలా యూజువల్ గా ఉండే వర్షపాతం 165.3 మిల్లీమీటర్ అయితే ఈసారి జూన్ లో అంటే ఇప్పుడు జూన్ ఎండ్ అయిపోయింది కదా, ఈసారి జూన్ లో వచ్చిన వర్షపాతం ఎంతో తెలుసా? 99.5 మిల్లీమీటర్. సో ఉండాల్సిన దానికంటే సుమారుగా 40% దగ్గరగా ఈసారి వర్షపాతం పడింది. ఇలా గతంలో 2009, 2014లో జరిగింది. బట్ దానికి ముందు అయితే ఇంకా ఏకంగా 1930కి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా చూస్తే 1901 నుంచి ఇది 5th డ్రైయెస్ట్ ఇయర్ అనేలా మనకి డేటా లాస్ట్ 24 అవర్స్ లో పబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు డేటా చెప్తున్నానో అది లేటెస్ట్ డేటా, జూన్ ఎండింగ్ డేటా మీకు ప్రెజెంట్ చేశాను. సో మాన్సూన్ వర్స్ట్ వస్తుందని మార్కెట్ కి ప్రిపేర్డ్ గానే ఉంటున్నా. ప్రెజెంట్ వస్తున్న డేటా పాయింట్స్ జూన్ రిలేటెడ్ గా వర్షపాతం రిలేటెడ్ ఉన్న డేటా పాయింట్స్ అయితే ఫేవరబుల్ గా లేవు. కమింగ్ టైమ్స్ లో జూలై 15th కి మనకి ఫర్దర్ గా వర్షపాతం ఎలా ఉంటుంది, మాన్సూన్స్ ఎలా ఉంటున్నాయి అన్న డేటాని కూడా మనం విత్ టైం గ్యాప్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ అది మన ఇండియన్ జీడీపీని ఇంపాక్ట్ చేసే అంశం కాబట్టి ప్రెజెంట్ మన ఇండియా రిలేటెడ్ ఉంటున్న ఓన్లీ లిటిల్ అన్సర్టనిటీ, ఇది బిగ్ కాదు, లిటిల్ అన్సర్టనిటీ మాన్సూన్సే. బట్ మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నార్త్ లో ఎర్లీ జూలైలో కొన్ని ప్రాంతాల్లో అయినా వర్షపాతం బానే ఉంటుందనేలా అంచనాలు ఉన్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చూడొచ్చు. అట్లీస్ట్ దాన్ని సాటిస్ఫై చేస్తూ మాన్సూన్ ఉంటున్నా బెటరే. బట్ దాన్ని కూడా మాన్సూన్ డిసప్పాయింట్ చేస్తుందంటే మాత్రం ఈసారి రైతులు చాలా తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్కెట్ రిలేటెడ్ గా కొంత ప్రభావమే ఉంటున్నాయి. ఎందుకంటే దీనికి మార్కెట్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉంది. వార్ ఎండ్ అయినా ఓవరాల్ గా మార్కెట్స్ ఏమి గ్లోబల్ మార్కెట్స్ లా భారీగా ఏం పెరగలేదు. మన ఇండియన్ మార్కెట్స్ డల్ గానే ఉన్నాయి. దీనికి మార్కెట్ ప్రిపేర్డ్ గానే ఉండొచ్చు. బట్ రైతులు దీనికి ప్రిపేర్డ్ ఉన్నారా? ఇండియన్ ఎకానమీ దీనికి ప్రిపేర్డ్ ఉందా? ప్రైజెస్ పెరిగితే, ధరలు పెరిగితే ఒక సామాన్యుడు దీనికి ప్రిపేర్డ్ గా ఉన్నాడు అనేది బిగ్ క్వశ్చన్. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాన్సూన్స్ నార్మలైజ్ అయితేనే ఇండియా రిలేటెడ్ గా మంచి విషయం. ఓన్లీ నెగిటివ్ ఏనా మన ఇండియా రిలేటెడ్ గా ఏం పాజిటివ్ అప్డేట్స్ లేదా అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ రికార్డ్ స్థాయిలో ఇండియాలో పెట్టుబడులు చేస్తున్నారు. $3 బిలియన్ దగ్గరగా ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా బాండ్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చింది కదా, దాంతో $3 బిలియన్ దగ్గరగా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్ లో పెట్టుబడులు చేశారని రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఫారిన్ పెట్టుబడుల గురించి రాయిటర్స్ వారు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఇక్కడ గమనించండి ఈ డేటాని. గతంలో FIIs ఇండియా రిలేటెడ్ గా బాండ్స్ పరంగా ట్యాక్స్ అడ్వాంటేజ్ లేకపోయేసరికి అమ్ముకుంటూ వెళ్లారనమాట. కానీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఇచ్చేసరికి జూన్ లో ప్రతి ఒక్క రోజు బాండ్స్ రిలేటెడ్ గా బయింగ్ $3 బిలియన్ ఇండియన్ మార్కెట్ లోకి వచ్చింది. సో ఇది గవర్నమెంట్ కి అర్థం అవుతుంది కదా, ట్యాక్స్ రిలేటెడ్ ఏదో బెనిఫిట్స్ ఇస్తే పెద్ద మొత్తంలో భారీగా పెట్టుబడులు మార్కెట్ లోకి వస్తున్నాయని అర్థం అవుతుంది కదా. మరి ఈక్విటీ రిలేటెడ్ గా కూడా అలాంటి బెనిఫిట్ ని ఇచ్చారనుకోండి, క్యాపిటల్ మార్కెట్ కూడా మంచిగా ఫ్లోరిష్ అవుతుంది, అంటే మంచిగా ఎవాల్వ్ అవుతుంది. ట్యాక్స్ అనేది స్పెషల్ గా సర్టైన్ టైమ్స్ లో ట్యాక్స్ అనేది గ్లోబల్ గా ఉంటున్న దానికి అలైన్ అవ్వకపోతుంటే ఇక్కడ డబ్బులు ఎందుకు పెట్టాలి అనేలా వేరే దానికి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒక దాంట్లో ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంది, ఇంకో దాంట్లో ట్యాక్స్ అడ్వాంటేజ్ లేదు. ఈవెన్ రిటర్న్ ఇక్కడ కొంత ఎక్కువగా వస్తుందని అర్థం అవుతున్నా ఆఫ్టర్ ట్యాక్స్ నాకు అంత బెనిఫిట్ ఉండదు కదా అని చెప్పి మీరు పెట్టుబడి చేయడం, ట్యాక్స్ బెనిఫిట్ ఉన్న దానికే వెళ్తారు. అలాంటిది రిటర్న్ రిలేటెడ్ గాను AI తో మనం బీట్ చేయలేకపోతున్నాం, రూపీను డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. ఇలాంటి టైంలో ట్యాక్స్ కూడా మనం క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ గా వేసుకుంటూ వెళ్తే FIIs కనే కాదు ఇండియన్ రీటైలర్స్ కూడా పెద్ద మొత్తంలో ట్యాక్స్ ని వేసి అసలు లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని తీసుకొచ్చిన పర్పసే వేరు. బట్ ఆ పర్పస్ ని కంప్లీట్ గా మర్చిపోయి ఇది మళ్ళీ పెంచుకుంటూ వెళ్తూ లాంగ్ టర్మ్ ని షార్ట్ టర్మ్ ని క్యాపిటల్ గెయిన్స్ ని పెంచుకుంటూ వెళ్తూ ఆ STT ని పెంచుకుంటూ వెళ్తూ రీటైలర్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనుకుని ట్యాక్స్ లో భారాన్ని వేస్తూ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ అయితే గత చాలా బడ్జెట్స్ నుంచి కూడా ఫేవరబుల్ గా ఏమీ లేవు. అట్లీస్ట్ ఈసారైనా ఒక్క స్టెప్ అయినా ఇండియన్ గవర్నమెంట్ ముందుకు వేసి ఏదైనా చేంజెస్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ట్యాక్స్ చేంజ్ చేస్తే ఎంత బిగ్ బెనిఫిట్ ఫండ్స్ రిలేటెడ్ గా వస్తుంది అనేది క్లియర్ గా ఇండియన్ మార్కెట్స్ లో, స్పెషల్లీ బాండ్ మార్కెట్స్ లోనే అర్థమవుతుంది. ఇది మరి ఇండియన్ మార్కెట్స్ కి మంచిదా? మంచిదైతే డైరెక్ట్ మంచిదైతే కాదు, ఇది రూపీని స్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి చూడండి రీసెంట్ టైమ్స్ లో 96, 97 అలా పైకి వెళ్ళిపోతున్న రూపీ కాస్త 95 దగ్గరకు వచ్చి స్టెబిలైజ్ అయింది. ఇక దానికి మించి కూడా ఏం పెద్దగా స్ట్రెంత్ అవ్వట్లేదు. ఎన్ని స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటున్నా, ఈవెన్ RBI తీసుకుంటున్నా, FCNR ఈ NRI రిలేటెడ్ గా డిపాజిట్స్ ఆకర్షించడానికి బిగ్ వేలో వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నా అక్కడ మనకి పెద్దగా రూపీ రిలేటెడ్ గా స్ట్రెంత్ కనిపించట్లేదు. ఇప్పుడు మన మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. చెప్పాను కదా ఇంపార్టెంట్ డేటా ఉంది మీకు తెలుసుకోవాల్సిందని. ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రీసెంట్ మంత్స్ లో స్పెషల్లీ US అమెరికాకు సంబంధించిన డేటాను చూస్తే మీరు April 1st నుంచి చూసారనుకోండి, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల డేటాను చూసారనుకోండి, అక్కడ నాస్డాక్ వాళ్ళ టెక్ ఇండెక్స్ 27% దగ్గరగా పెరిగింది. దీనికి రీజన్ ఏంటని కొంత మీరు బ్యాక్ ట్రాక్ చేసి చూస్తే అక్కడ ఫిలడెల్ఫియాకి సంబంధించిన సెమీ కండక్టర్స్ ఇండెక్స్ 80 to 90% దగ్గరగా పెరుగుతుంది అనమాట. సో సెమీ కండక్టర్స్ కానీ AI రిలేటెడ్ గా కానీ ఉంటున్న బూమ్ అంతా కూడా గ్లోబల్ గా ఉంటున్న మెజారిటీ ఆఫ్ కంట్రీస్ ని పుష్ చేస్తూ వచ్చిందా? ఈ పాయింట్ ఆఫ్ టైం లో మన నిఫ్టీ ఏం చేసింది డేటాని ఇక్కడ పెడుతున్నాను. మార్చ్ లో ఈ ట్రంప్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ అదంతా ఉంటున్నప్పుడు ఒక 12% దగ్గరగా పడింది. అప్పుడున్న పాయింట్స్ దగ్గర నుంచి 3000 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ పడిన ఏప్రిల్ లో మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ లానే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఈ ట్రంప్ రిలేటెడ్ గా వస్తున్న రికవరీ థీమ్ లో కొంత పార్టిసిపేట్ చేసి, అంటే ఇంకెంతకు మించి యుద్ధం ముందుకు వెళ్ళదులే అని మార్కెట్ కి క్లారిటీ ఉంటున్న టైం కి ఓవర్ గా మార్కెట్ రియాక్ట్ అయిన దగ్గర నుంచి రికవరీ అవుతూ మార్కెట్ ఏప్రిల్ లో కొంత రికవర్ అయింది. బట్ మీరు గమనిస్తే మే, జూన్ మార్కెట్ చాలా రేంజ్ బౌండ్ లో ఉండిపోయింది, చాలా చిన్న రేంజ్ కే పరిమితం అయిపోయింది. సో జూన్ కూడా కంప్లీట్ అయింది. జూలైలోకి వస్తున్నాం. ఈ జూలైలోకి వస్తున్న పాయింట్ లో మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చు అన్న డేటాకి హిస్టారికల్ గా ఎప్పుడెప్పుడు జూలై ఎలా రియాక్ట్ అయింది మార్కెట్ అనే డేటాను చూసినప్పుడు 2025 జూలై అంత పెద్దగా బాలేదు. కానీ దానికి ముందుంటున్న హిస్టారికల్ డేటాని మీరు జూలై మంత్ రిలేటెడ్ గా చూసారంటే మెజారిటీ ఆఫ్ టైం మార్కెట్ మంచిగానే ఉంది. సరే దీనికి ఇంకా ఫర్దర్ గా డేటాని యాడ్ చేద్దామని FIIs రిలేటెడ్ గా ఎలా ఉందంటే FIIs మార్కెట్ ని ఎలా చూస్తున్నారన్న డేటా ఇది నేను ఓవరాల్ డేటాలో ప్రెజెంట్ చేయాలనుకున్న
దాంట్లో వెరీ ఇంపార్టెంట్ డేటా. ఒకసారి మీరు చూడండి, గతంలో ఎఫ్ఐఎస్ రోల్ ఓవర్స్ పరంగా చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. నేను నెట్ షార్ట్స్ లాంగ్స్ మాట్లాడలేదు. ఆల్రెడీ ఉంటున్న పొజిషన్స్, జూన్ లో ఉంటున్న పొజిషన్స్ ని జూలైలోకి కంటిన్యూ చేశారా, జూన్ ఎండింగ్ కే క్లోజ్ చేసుకున్నారా? రోల్ ఓవర్ ఎలా జరిగిందని చూస్తే ఏప్రిల్ లో రోల్ ఓవర్, మే లో రోల్ ఓవర్, జూన్ లో రోల్ ఓవర్ ఓవరాల్ గా మీకు ఒక 72% దగ్గరగా ఉంటుంది. కానీ జూలైలో రోల్ ఓవర్ 80% దగ్గర ఉంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు రోల్ ఓవర్ పెరిగింది. మరి పెరిగిన రోల్ ఓవర్ దేనికి సంకేతం? రోల్ ఓవర్స్ పెరిగే పొజిషన్స్ గతంతో పోలిస్తే జూలైలోకి వచ్చాయంటే దేనికి సంకేతం? మంచిగా చెడుక అంటే లాంగ్స్, అంటే ఈ జూన్ మంత్ లో లాంగ్స్ మార్కెట్ పెరుగుతుందని ఉంచుకున్న పొజిషన్స్ ని 55% రోల్ ఓవర్ చేశారు, మిగిలింది క్లోజ్ అయ్యాయి. కానీ షార్ట్స్ రిలేటెడ్ గా 98% దగ్గరగా రోల్ ఓవర్ జరిగింది. సో షార్ట్స్ అంటే మార్కెట్ పడుతుందని ఎవరైతే బిలీవ్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్, వాళ్ళు ఫర్దర్ గా కంటిన్యూ చేసుకున్నారు. అంటే ఇంకా పడుతుందని జూలైకి వాళ్ళ షార్ట్స్ రోల్ ఓవర్ పెరిగింది. జూన్ మంత్ డేటా ఎండ్ అయింది కదా, దాని మొత్తాన్ని తీసుకొని చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ కి సంబంధించిన నెట్ లాంగ్స్ 10% తో ఈ జూలైతో స్టార్ట్ అయింది. ఇది గతంలో మీరు చూస్తే ఐ థింక్ జనవరి 2026 అనుకుంటా, అప్పుడున్న ఈ లెవెల్లో, ఈవెన్ వార్ జరుగుతున్నప్పుడు కూడా ఈ లెవెల్లో వాళ్ళు లాంగ్ పొజిషన్, ఇంత తక్కువ లాంగ్ పొజిషన్స్ కు వాళ్ళేరు. ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే మార్కెట్ ఖచ్చితంగా జూలైలో పడుతుందని ఎఫ్ఐఎస్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫస్ట్ అయితే నాకు ఈ డేటానే తెలిసింది. మరి అసలు హిస్టారికల్ గా ఎలా ఉంది, జూలై ఎలా ఉంది అని చూసినప్పుడు అది బానే ఉంది. సో అది కొంత ఫేవరబుల్ గానే ఉంది. మరి క్లయింట్స్ ఎలా ఉన్నారు? ఎఫ్ఐఎస్ నెగిటివ్ ఉన్నారు. ఇండియాలో ఉంటున్న హెచ్ఎన్ఐ ఆ ట్రేడర్స్ ఎలా ఉన్నారు? వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారంటే 80% మంది మార్కెట్ పెరుగుతుంది అనుకుంటున్నారు. సో ఎఫ్ఐఎస్ తో ఒక కంప్లీట్ కాంట్రడిక్షన్ మనకి క్లయింట్స్ దగ్గర నుంచి కనిపిస్తుంది. బట్ మార్కెట్ లో ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ డిప్ వస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ తో 90% దగ్గరగా షార్ట్స్ ని, 10% లాంగ్స్ ని, రోల్ ఓవర్ ని పెంచుకుంటా. రోల్ ఓవర్ లో కూడా 98% షార్ట్స్ ఉన్న రోల్ ఓవర్స్ ని మార్చుకున్నారు. 55 లాంగ్స్ ని కంటిన్యూ చేసుకున్నారు. అంటే పెరుగుతుందన్న దానికి కేవలం 55, పడుతుందన్న దానికి 98% దగ్గరగా కంటిన్యూటీని మెయింటైన్ ప్రెసెంట్ మార్కెట్ లో ఎఫ్ఐఎస్ చేస్తున్నారు. సో ఓవరాల్ పిక్చర్ ని సమరైజ్ చేస్తే ఎఫ్ఐఎస్ మార్కెట్ పడుతుంది అనుకుంటున్నారు, దానికి తగ్గ డేటాను బిల్డ్ చేసుకున్నారు, పొజిషన్స్ ని బిల్డ్ చేసుకున్నారు. క్లయింట్స్ మార్కెట్ పెరుగుతుంది అనుకుంటున్నారు, దానికి కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా అగ్రెసివ్ గానే ఉన్నారు ఈసారి మార్కెట్ రియాక్ట్ అవుతుందని. సో ఇక్కడ ఈ డేటానంతా తెలుసుకొని మనం తీసుకోవాల్సిన అబ్జర్వేషన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ చాలా అగ్రెసివ్ గా మార్కెట్ పడుతుంది అనుకుంటున్నారు కాబట్టి, అండ్ పొజిషన్స్ కూడా ఆల్రెడీ బిల్డ్ అయ్యాయి కాబట్టి, ఈవెన్ ఒకవేళ ఏదైనా నెగిటివ్ అప్డేట్ వచ్చి మార్కెట్ పడుతున్నా అది లిటిల్ అండ్ రికవర్ అయిపోయే అప్డేట్ అని మనకి సైకలాజికల్ గా అర్థం అవుతుంది అనుకోండి. అంటే యుఎస్ ఇరాన్ ఇష్యూ ఎంత నెగిటివ్ వచ్చినా అది మళ్ళీ రికవర్ అయిపోతుంది, బికాస్ యుఎస్ దీన్ని తట్టుకోలేదు, నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అది అర్థం అవుతుంది అనుకోండి. మార్కెట్ పడిన తర్వాత వీళ్ళ పొజిషన్స్ ని బుక్ చేసుకునే ప్రయత్నంలో షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కవర్ అయ్యే ప్రయత్నంలో, ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఉన్నాయి కాబట్టి కవర్ అయ్యే ప్రయత్నంలో ఈవెన్ టు నెగిటివ్ అప్డేట్ మార్కెట్ కిందకి పడ్డా తర్వాత రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్ ఏదైనా పాజిటివ్ అప్డేట్ వచ్చింది అనుకోండి మార్కెట్ లో, ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఎఫ్ఐఎస్ దగ్గర ఉన్నాయి, అది కవర్ అయ్యే ప్రయత్నంలో కూడా మార్కెట్ స్ట్రాంగ్ గా పెరిగే అవకాశం ఉంటుంది. సో చెప్పడానికి డేటా అంతా నెగిటివ్ గా ఉంది అన్నట్టున్నా ఇది పొజిషన్స్, జస్ట్ దేర్ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ రాంగ్ అయినా కవర్ అవ్వాలి, వాళ్ళ ఒపీనియన్ రైట్ అయినా ప్రాఫిట్ బుకింగ్ తో అయినా మార్కెట్ రికవర్ అవ్వాలి. కానీ ఎప్పుడు మార్కెట్ కంప్లీట్ గా వాళ్ళకి సరెండర్ అయ్యి వాళ్ళ పొజిషన్స్ అలా క్యారీ చేసుకుంటూ మార్కెట్ పడుతున్నా ఇంకా ఉంచుకుందాం, షార్ట్స్ కవర్ చేసుకోవద్దని వాళ్ళు ఎప్పుడు అనుకుంటారంటే జూలై రిలేటెడ్ గా వస్తున్న డేటా ఫేవరబుల్ గా లేకపోతే, మాన్సూన్స్ రిలేటెడ్ గా డేటా ఫేవరబుల్ గా లేకపోతే, దెన్ అప్పుడు వాళ్ళ ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ని ఫర్దర్ గా కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మాన్సూన్ రిలేటెడ్ గా డేటా కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ని డిసైడ్ చేసేది. మాన్సూన్స్ రిలేటెడ్ గా డేటా, ఏఐ ట్రేడ్, ఏఐ రిలేటెడ్ గా ఎన్విడియా నెంబర్స్ ఈసారి ఇంకా బాగొస్తాయి, ఇంకా సేల్స్ బాగుంటాయి అనేసరికి ఇంటెల్ కానీ, ఏఎండి కానీ, ఎన్విడియా కానీ, ఈవెన్ మైక్రాన్ ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు మనం, అవన్నీ స్ట్రాంగ్ గా ఓవర్ నైట్ లో పెరిగాయి. సో ఏఐ ట్రేడ్ స్ట్రాంగ్ గా ఉందంటే ఆటోమేటిక్ గా ఐటీ రిలేటెడ్ గా ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్లు కూడా ఉంటాయి కాబట్టి మాన్సూన్ ఏఐ ట్రేడ్ ఎలా ఉంది, గ్లోబల్ గా ఏఐ బిజినెస్ ఎలా మూవ్ అవుతుంది, అది బాగుందంటే కొంత నెగిటివ్ మార్కెట్ రిలేటెడ్ గా. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఎలాంటి నెంబర్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో? అటు పాజిటివ్ ఉంటున్నారు, ఇటు నెగిటివ్ ఉంటున్నారు. నెగిటివ్ ఉంటున్న ఎక్స్ట్రీమ్ 4,000-5,000 crores అప్పట్లో మనం చూడట్లేదు. ఇవాళ కూడా వాళ్ళ డేటా వచ్చింది 1,000 crore దగ్గర సెల్లింగ్ లో ఉన్నారు. ఇదంతా ఎక్స్ట్రీమ్ నెగిటివ్ గా చూడలేం, పాజిటివ్ గా చూడలేం, న్యూట్రల్ గా తీసుకోవడం తప్పించి ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ డేటాలో మనం బిగ్ పాజిటివ్ నెగిటివ్ తీసుకునే ఒక డేటాను అయితే వాళ్ళు మనకు అందించట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ సెల్లింగ్ ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఏదైనా మారుతుంటే పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ ఆ కరువును అర్థం చేసుకోవడం ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్. సో ఈ 3 పాయింట్స్ ని బట్టి మార్కెట్ రిలేటెడ్ గా ఒక స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. సో గమనించాల్సిందల్లా కమింగ్ టైమ్స్ లో రేట్ హైక్ ఆ రేట్ కట్ రిలేటెడ్ గా ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ఎలాంటి టర్న్ తీసుకుంటున్నారు ఫెడ్ వాళ్ళని. రేట్ హైక్ అనే సైడ్ తీసుకుంటుంటే మార్కెట్ కొంత డిస్టర్బ్ అవుతుంది. ఈవెన్ మార్కెట్ అనే కాదు, బంగారం వెండి రిలేటెడ్ గా కూడా. కానీ రేట్ కట్ రిలేటెడ్ గా ఆర్ అట్లీస్ట్ రేట్ హైక్స్ ఉండవనే రిలేటెడ్ గా, రేట్ కట్ ని ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్ లేండి, రేట్ హైక్స్ ఉండవనే రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్ వచ్చింది అనుకోండి, గోల్డ్ సిల్వర్ మార్కెట్ చాలా మంచి విషయం, ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. రెండోది నెంబర్స్ ఎలా ఉండబోతున్నాయి. ఇక నెక్స్ట్ వస్తారు కదా పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు రెడీ అయ్యి మేము ఇది అని ప్రెజెంట్ చేసుకుంటారు కదా మనకి కంపెనీలు వాళ్ళ నెంబర్స్ రూపంలో, అవి ఎలా ఉంటున్నాయి, మార్కెట్ దాన్ని ఎలా చూస్తుంది. అండ్ మాన్సూన్ జూలై 15th కైనా అట్లీస్ట్ రికవర్ అయ్యి బెటర్ గా అట్లీస్ట్ ఎక్స్పెక్టెడ్ లైన్ లో అయినా ఉంటుందా, లేదంటే జూన్ లోని జూలైలో కూడా అంచనాల్ని డిసప్పాయింట్ చేస్తే ఏదైనా వర్షపాతం ఇండియాలో తక్కువ ఉంటుందా అన్నది జూలై 15th కి మనకు ఒక సగం క్లారిటీ వస్తుంది కాబట్టి అవి ఏదైనా పాజిటివ్ గా డెవలప్ అవుతున్నా, ఇది కూడా మనం గమనించాల్సిన అంశాలు. రిజల్ట్ యుఎస్ రిలేటెడ్ గా, ఫెడ్ రిలేటెడ్ గా, వాళ్ళు రేట్ కట్ రేట్ హైక్ రిలేటెడ్ గా ఇచ్చే డేటా, అండ్ కమింగ్ టైమ్స్ లో మాన్సూన్ రిలేటెడ్ గా రాబోతున్న ఇన్ఫర్మేషన్, ఇవి మార్కెట్స్ ని డ్రైవ్ చేసే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ కింద పడుతూ ఉంటే 23,800 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో
మల్టిపుల్ టైమ్స్ ప్రొటెక్ట్ చేసింది. అది కూడా పడుతూ ఉంటే 23,600. ఈ మధ్యలో మనకి చాలా మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, టెక్నికల్ గానే ఉంది. కాబట్టి ఈ రెండు జోన్స్ కింద పడుతున్నప్పుడు నేను ముఖ్యమైన అనుకుంటున్న జోన్ పెరుగుతుంటే మాత్రం 24,250 అండ్ 24,500, 550 అక్కడికి వస్తున్నప్పుడు కొంత జాగ్రత్త. ఈ మధ్య కాలంలో ఈ 24,300 దగ్గరికి వస్తున్నసరికి మార్కెట్ కిందకి వెళ్ళిపోతూ ఏదో ఒక చిన్న చిన్న అప్డేట్స్ తో కింద పడిపోతుంది. సో ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా నియర్ టర్మ్ లో ఉంటున్న ఇంపార్టెంట్ షార్ట్ జోన్స్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కొంత రేంజ్ బౌండ్ యాక్టివిటీ మార్కెట్ లో మెయింటైన్ అవుతుంది. బట్ విత్ సమ్ అప్డేట్ అది డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. 2 నెలల నుంచి మార్కెట్ పెద్దగా మూవ్ అవ్వలేదు కాబట్టి ఈసారి ఒక మూవ్ అంటూ వస్తే అది డైరెక్షనల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇదన ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ అయినా ఎఫ్ఐస్ ఒక షార్ట్స్ ని ట్రిగ్గర్ చేయగలుగుతుంటే దట్ విల్ టర్న్ ద మార్కెట్. సో పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం లేదు కదా. లెట్స్ హోప్ మార్కెట్ రిలేటెడ్ గా థింగ్స్ బెటర్ అవ్వాలని. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ వస్తున్నా ఆ నెగిటివ్ అప్డేట్ కి ప్రిపేర్డ్ గానే ఎఫ్ఐస్ ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా వాళ్ళ షార్ట్ పొజిషన్స్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా అందుకే నేను డేటాను చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పాను. ఫర్దర్ గా కూడా దీన్ని ఫాలో అప్ చేస్తుంటాను. మీకు దీని రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ క్లారిటీ యాడ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ ఇలా వీడియోస్ మీ ముందుకు మేము తీసుకురావడానికి ఎఫర్ట్స్ పెడుతున్నామని మీరు అనుకుంటుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా అప్డేట్స్ అండ్ పోర్ట్ఫోలియో స్టాక్ రిలేటెడ్ గా చెప్పాను కదా, వెరీ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుందని దాని గురించి మాట్లాడే ముందు ఈ ఫ్రైడే, సాటర్డే, సండే, ఈవెన్ మండే కూడా ఆశ్రమంలో ప్రోగ్రామ్ కి అయితే వెళ్ళాను. ఏం ఆశ్రమం, ఏం ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఏదో ఒక దాన్ని ప్రజల్లోకి ఏదో పంప్ చేస్తున్నట్లు ఉంటుంది. కాబట్టి నేను అవేవి డిస్కస్ చేయట్లేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్స్ అనో లేకపోతే పోర్ట్ఫోలియో అనో ట్రేడింగ్ అనో వీటన్నిటికంటే కూడా లైఫ్ లో చాలా డిఫరెంట్ యాంగిల్, స్పెషల్లీ ఈ స్పిరిచువల్ వేలో. అంటే స్పిరిచువల్ అంటే ఇది ఇంకా డిఫరెంట్ టర్న్స్ అని కాదు, ఇంటర్నల్ గా మన ఇన్సైట్ చూడడం, దీని రిలేటెడ్ గా చాలా డిఫరెంట్ యాంగిల్ అయితే టర్న్ అవుతుంది. యాక్చువల్ దీని గురించి గతంలో స్టార్టింగ్ లో ఉన్న నేనైతే ఇప్పటికి ఆల్రెడీ ఒక వీడియో చేసి ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇట్లా టర్న్ అవుతుంది, ఇలా నా రిలేటెడ్ గా ఉన్న లెర్నింగ్స్ ఇవన్నీ కూడా చెప్పేవాడిని. బట్ ఇప్పుడు ఛానల్ చూసిన వాళ్ళంటే మోస్ట్లీ కంటెంట్ రిలేటెడ్ గా ఉంటున్నారని నేను ఎక్కువ మాట్లాడలేదు. సో రీసెంట్ టైమ్స్ లో వీడియో మీకు 1 day or 2 day డిలే అవుతుందన్న ద మోస్ట్ ఎక్స్ట్రీమ్ స్టెప్. అది నాకు మెంటలీ చాలా ప్రెషర్ పెడుతుంది నేను వీడియో చేయట్లేదంటే. కానీ రీసెంట్ టైమ్స్ లో అటు చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతుండడం, వాటి రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండడం, సాధనాస్ కానీ క్రియా యోగాస్ కానీ వీటి రిలేటెడ్ గా ఎక్కువగా రీసెంట్ టైమ్స్ లో అటెన్షన్ పెడుతూ ఉండడం, వీడియోస్ రిలేటెడ్ గా అక్కడక్కడ మీకు 1 day మోస్ట్లీ అది కూడా లేకుండా ఉండడానికే చూస్తున్నాను. ఎటైనా మూవ్ అయ్యి మొత్తానికి వీడియో రావడానికే చూస్తుంది. కానీ రాకపోతుంటే మాత్రం దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మెజారిటీ ఆఫ్ టైం 1% నాకు ఛాన్స్ ఉన్నా ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. హోప్ ఇది మీరు అర్థం చేసుకుంటున్నారని. ఏంటి ఎందుకు వీడియో పెట్టట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఇర్రెగ్యులర్ గా ఉన్నారని నిన్న కొన్ని కామెంట్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మండే వీడియో రాదని. బట్ ట్యూస్డే ఇంటర్నెట్ వెరీ వీక్ గా ఉండడం కారణంగా చేయలేకపోయాను. గతంలో బానే ఉండేది ఇంటర్నెట్ ఈ ప్లేస్ లో, మరి ఎందుకో సడన్ గా రోజు చాలా ఎక్కువ గాల్లో వచ్చేయాలండి ఇక్కడ. మేబీ దానికైనా డిస్టర్బ్ అయిందా మరి ఏంటో తెలియట్లేదు. బట్ ఎనీవే, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా తప్పకుండా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు కాన్స్టెంట్ గా సపోర్ట్ చేస్తున్నందుకు. రిలయన్స్ పవర్ కంపెనీ 27 రూపాయల దగ్గరగా ఉంటున్న కంపెనీ ఇది. ప్రెసెంట్ ఇవాళ 18% దగ్గరగా పెరిగింది ఓ పాయింట్ లో. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏఐ రిలేటెడ్ గా 4 కంపెనీలు పెట్టేశారు. అన్ని ఏఐ కంపెనీస్. ఒకటేమో ఏఐ గ్రీన్ పవర్, ఇంకొకటేమో ఏఐ పవర్ లిమిటెడ్, ఇంకొకటేమో ఏఐ డేటా సెంటర్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకొకటేమో ఏఐ డేటా సి ప్రైవేట్ లిమిటెడ్. ఏం బిజినెస్ చేస్తారో తెలియదు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు 2000 లో మీకు .com బబుల్ టైమ్ లో మీకు pets.com అని ఒక వెబ్సైట్ వచ్చిందనమాట. వాళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే జస్ట్ ఆన్లైన్ లో పెట్స్ అమ్ముతారు. జస్ట్ ఆన్లైన్ లో పెట్స్ అమ్ముతున్న ఆన్లైన్ ఇంటర్నెట్ అనేసరికి పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్ కూడా దానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. కానీ విత్ ఇన్ 9 months కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోయి బిజినెస్ మొత్తం షట్ డౌన్ అయిపోయి February 2000 లో అది మార్కెట్ లో లిస్ట్ అయితే అమెరికాలో November 2000 లో క్లోజ్ అయిపోయింది. సో ఇది గుర్తొచ్చింది నాకు ఆ పాయింట్స్ లో. జస్ట్ బికాస్ ఇంటర్నెట్ ఆన్లైన్ అనేసరికి ప్రతి కంపెనీ .com అని సంథింగ్ అని వస్తూ వచ్చేసారు. బట్ ఐ డోంట్ నో రిలయన్స్ పవర్ వాళ్ళు ఏ రకంగా ఏఐ రిలేటెడ్ గా స్ట్రాంగ్ అవుతుంది డెలివర్ చేస్తారు. మేము ముందే కామెంట్ చేయాలనుకోవట్లేదు. కానీ 4 కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు ఏఐ రిలేటెడ్ గా అంటుండడం, దానికి స్టాక్ ఇమీడియట్ గా 18% దగ్గరగా రియాక్ట్ అయ్యి ఓవరాల్ గా ఒక 9% దగ్గరగా లాభాల్లో ముగుస్తూ ఉండడం. ఏఐని అప్డేట్ చేసిన తర్వాత కాకుండా ఏఐ రిలేటెడ్ గా ఎలాంటి డెవలప్మెంట్స్ వీళ్ళు బిజినెస్ లో చేసి రెవెన్యూస్ తెస్తున్నారు అన్న తర్వాత రియాక్ట్ అయితే బాగుంటది కదా. సో వీళ్ళు ఏం చేయగలరు చేయలేరు అని ముందే డిసైడ్ చేయకూడదు మనం. కానీ అప్డేట్ చేసిన తర్వాత కంటే రిజల్ట్స్ లో ఏదైనా రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం ప్రాసెస్ ముందుకెళ్ళిన తర్వాత ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తే బెటర్. సో ఎవరైనా ఏఐ రిలేటెడ్ గా అనుకోని ఒకవేళ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మాత్రం చేసేసి ఉంటే ఆల్రెడీ దెన్ రిజల్ట్స్ ని అండ్ నెక్స్ట్ వస్తున్న ఫర్దర్ అప్డేట్స్ ని క్లోజ్ గా ట్రాక్ చేయండి. బికాస్ చాలా సార్లు అప్డేట్ ఓ లెవెల్ వరకు వచ్చి ఆగిపోతాయి. దాని తర్వాత ఫర్దర్ ఫాలో అప్ మీకు పెద్దగా కనిపించదు. క్లోజ్లీ మానిటర్ చేయాలి ఇలాంటి అప్డేట్స్ తో వెళ్తుంటే మాత్రం జాగ్రత్త. అండ్ మార్కెట్ లో కొత్తగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఇది ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన రిలయన్స్ కాదు. గతంలో అనిల్ అంబానీ గారు అండర్ లో ఉంటున్న కంపెనీ. కానీ రీసెంట్ టైమ్ లో ఓనర్షిప్స్ పరంగా చాలా
చేంజెస్ అయితే జరిగాయి. బట్ యాజ్ అ క్లారిటీ ఇది ముఖేష్ అంబానీ గారి గ్రూప్ కింద ఉంటున్న కంపెనీ కాదు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ సిలిండర్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో భారీగా కేంద్ర ప్రభుత్వం ధరల్ని పెంచింది కదా, దాని రిలేటెడ్ గా ధరల్ని గ్రాడ్యువల్ గా తగ్గిస్తున్నట్లు అర్థమవుతుంది. జూలై 1 నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్స్ రిలేటెడ్ గా 183 రూపీస్ 50 పైస్ దగ్గరగా ప్రైజెస్ తగ్గుతున్నాయని అప్డేట్ అయితే చేశారు. మరి డీజిల్ పెట్రోల్ రిలేటెడ్ గా ఏదైనా డెసిషన్ ఉందా? ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకున్నారు. విన్ ఫాల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది, ఇది రిలయన్స్ కి మంచిదే. కానీ ఇండియాలో ఎటువంటి డెసిషన్ కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరల రిలేటెడ్ గా లేదు. కానీ నయారా ఎనర్జీ ఉంది కదా, వాళ్ళు మాత్రం 5 రూపాయల దగ్గరగా పర్ లీటర్ పెట్రోల్ కి, 3 రూపాయల దగ్గరగా పర్ లీటర్ డీజిల్ కి తగ్గించడం జరిగింది. ఎస్ వాళ్ళ రిలేటెడ్ గా నార్మల్ కంటే కొంత రేట్లు ఎక్కువే ఉంటాయి. అండ్ గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పుడు వాళ్ళు ముందుగానే క్రూడ్ ఆయిల్ ని కూడా ఎంత పెరుగుతుందని అంచనా వేసుకుని పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ముందు తగ్గిస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే కమింగ్ టైమ్స్ లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇండియాలో కూడా తగ్గే అవకాశం ఉంది. అండ్ ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇండియన్స్ 50 టన్స్ దగ్గరగా గోల్డ్ ని అమ్మేశారట ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ లో. డబ్బులు రిలేటెడ్ గా ఎక్కడ డిమాండ్ ఉంటుందో అండ్ బంగారం కూడా కొంత ఫాలో అవుతున్నసరికి బంగారాన్ని అమ్మి, అది కూడా 50 టన్స్ అంటే సుమారుగా 50,000 కేజీలు, 50,000 కేజీల దగ్గరగా బంగారాన్ని 3 నెలల్లో మన ఇండియన్స్ అమ్మారని, ఎక్కడ బంగారం పడిపోతుందా అండ్ డబ్బులు ఎక్కడ అవసరం అవుతాయని బంగారాన్ని అమ్ముతున్నట్లయితే మనకి డేటా కనిపిస్తుంది. అండ్ మీరు ఎవరి దగ్గర ఇది గమనించారా? రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ ప్రైస్ పడుతుండేసరికి ఇంకా పడుతుందనా, లేకపోతే డబ్బుల కోసమైనా బంగారాన్ని రీసెంట్ టైమ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ మోడ్ తో, మరి నీడ్ లేకపోయినా ప్రాఫిట్ బుకింగ్ మోడ్ తో అమ్ముతున్నట్లు మీరు సరౌండింగ్స్ లో ఎక్కడైనా దీన్ని అబ్జర్వ్ చేశారా? నెక్స్ట్ మోస్ట్లీ మీకు ఇది ఐడియా ఉంటుంది. వాట్సాప్ వాళ్ళు కొత్త ఫీచర్ తీసుకొచ్చారు, యూజర్ నేమ్స్ ని పెట్టుకోవచ్చు అనేలా. కానీ దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. ఒకవేళ యూజర్ నేమ్ తెలిసినా మీకు ఎవరు మెసేజ్ చేయకుండా ఒక పిన్ ఎంటర్ చేస్తేనే మీకు మెసేజ్ చేసేలా. కాకపోతే యూజర్ నేమ్ అనేది ఎక్కడో థ్రెట్ లానే నాకు కనిపిస్తుంది. అసలు మీరు టెలిగ్రామ్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, యూజర్ నేమ్ మీకు పెట్టుకుంటారు, దానికి తగ్గట్టే ఇంకో యూజర్ నేమ్ ఉంటుంది అనమాట. లైక్ డే ట్రేడర్ తెలుగు అని మంది ఉందా, దీనికి బోల్డ్ క్లోనింగ్ యూజర్ నేమ్స్ బోల్డ్ మనకి టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తుంటాయి. ఫేక్ ప్రొఫైల్స్ ఉంటుంటాయి. సో దీంతో ఇంపర్సనేషన్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. దీనికి నేను 100% అగ్రీ చేస్తాను. స్కామ్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఎందుకు వాట్సాప్ వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. అంటే యూజర్ నేమ్ వల్ల ఎక్కడ వీళ్ళకి బెనిఫిట్ జరుగుతుందని వీళ్ళు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. టెలిగ్రామ్ లో జరుగుతున్న ఇష్యూస్ అన్ని ఇప్పుడు వాట్సాప్ లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ వాట్సాప్ కొంత వీటి నుంచి ప్రొటెక్టెడ్ గా ఉందనుకుంటే వాట్సాప్ కూడా దీంట్లోకి దిగాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ టెలిగ్రామ్ స్ట్రాంగ్ గ్రోత్. సో కాబట్టి ఒక చిన్న అలర్ట్ లా చెప్తున్నాను, ఎక్కడైనా మీరు మన ఛానల్ రిలేటెడ్ గా లోగో కానీ, పేరుతో కానీ, యూజర్ నేమ్స్ తో కానీ ఎలాంటి ఛానల్స్ చూసి అక్కడ ఏదైనా మీకు కొనండి, అమ్మండి, లేకపోతే ఇలా చేయండి, మీ డబ్బులు మాకు ఇవ్వండి, మేము ఇలా చేస్తాం, మీకు ఇంత ప్రాఫిట్ అంత ప్రాఫిట్ ఎక్కడ చెప్తున్నా గుర్తుంచుకోండి, కంప్లీట్ గా స్కామ్. మేము ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయలేదు, చేయాలనే ఆలోచన కూడా లేదు. ఐ మీన్ డబ్బులకి మా నాలెడ్జ్ ని అమ్మాలనో, లేకపోతే ఇలా చేస్తే మీకు ఇది వస్తుంది, అది వస్తుంది, మాకు ఇంత పర్సెంట్ షేరింగ్ అనో, మీకు బయట మా రిలేటెడ్ గా ఏం కనిపిస్తున్నా అది కంప్లీట్ గా స్కామ్. వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి. అండ్ వాట్సాప్ తీసుకుంటున్న ఈ స్టెప్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? సింపుల్ గా సేఫ్ గా ఉండేది కాస్త ఏదో చేయాలనే ప్రయత్నంలో ఈ మధ్య ఛానల్స్ ని స్టార్ట్ చేసింది ఇప్పుడు యూజర్ నేమ్. నాకైతే రైట్ పాత్ అనిపించట్లేదు. నెక్స్ట్ జూన్ లో జిఎస్టీ కలెక్షన్స్ 13.9% సుమారుగా 14% దగ్గరగా పెరిగాయని ఇయర్ ఆన్ ఇయర్ లో వెరీ గుడ్ గ్రోత్. ఆల్మోస్ట్ 1,95,000 crore దగ్గరగా జిఎస్టీ కలెక్షన్ డేటా అయితే వచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక టాప్ స్టేట్స్ లో అయితే ఉన్న జిఎస్టీ యొక్క కాంట్రిబ్యూషన్ లో. సో రీసెంట్ టైమ్స్ లో జిఎస్టీ రిలేటెడ్ గా చేంజెస్ మనకి డౌన్ సైడ్ కనిపించిన జిఎస్టీ రిలేటెడ్ గా గుడ్ డేటానే మన ఇండియా రిలేటెడ్ గా రిపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫోర్స్ మోటార్స్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో ఒక ఒప్పందానికి వచ్చారు. ఢిల్లీ రిలేటెడ్ గా, గవర్నమెంట్ రిలేటెడ్ గా కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటిని రీప్లేస్ చేసే స్కీమ్ లో వీళ్ళు పార్ట్నర్ అయ్యారని, త్రూ డీలర్ నెట్వర్క్ ద్వారా ఎవరెవరైతే కమర్షియల్ వెహికల్స్ ని రీప్లేస్ చేయాలనుకుంటుంటారో, అంటే ఓల్డ్ గా ఉంటున్న వెహికల్స్ ని BS6 కమర్షియల్ వెహికల్స్ కి అప్గ్రేడ్ చేసి స్క్రాపేజ్ పాలసీ రిలేటెడ్ గా బెనిఫిట్ పొందాలనుకుంటుంటారో వాళ్ళందరికీ ఫోర్స్ మోటార్ సపోర్ట్ చేస్తుందని, దీని రిలేటెడ్ గా వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయినట్లు ఫోర్స్ మోటార్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 175 crores విలువ చేసే ఆర్డర్ BBAU వాళ్ళ దగ్గర నుంచి, బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 30 months లో ఈ వర్క్ ని కంప్లీట్ చేసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 26.70 crores విలువ చేసే కువైట్ ఆర్డర్ లభించిందని, కోర్ ఇన్సూరెన్స్ సిస్టమ్ రీప్లేస్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, అండ్ దీని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు 5 years పాటు సపోర్ట్ ఇస్తారనేలా ఆ కంపెనీకి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఇండియన్స్ రిలేటెడ్ గా చాలా మంచి అప్డేట్ లానే చూడాలి. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన చాలా డిస్టర్బింగ్ థింగ్స్ లో, పర్టికులర్ గా ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళని ఇంపాక్ట్ చేస్తున్న థింగ్స్ లో సిటిజన్షిప్ ని బర్త్ రైట్ గా చూడొద్దు, బర్త్ రైట్ సిటిజన్షిప్ ని ఉండొద్దు అనేలా ట్రంప్ డెసిషన్ తీసుకున్నారు. అక్కడ ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ అలా వచ్చేయకూడదు అని చెప్పి ఎవరైతే ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారో, స్పెషల్లీ ఇండియా, చైనా ఆయన టార్గెట్, సో వాళ్ళ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకున్నారా, దాని సుప్రీం కోర్ట్ అప్ హోల్డ్ చేసింది. అంటే అమలు కాకుండా ఆపేందుకు ప్రయత్నించింది. ఇది డెఫినెట్లీ మేజర్ రిలీఫ్ ఎవరైతే ఇండియన్స్ అక్కడ ఉండి వాళ్ళ పిల్లల రిలేటెడ్ గా సిటిజన్షిప్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి. నెక్స్ట్ BPCL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 100 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ లో లభించిందనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాటాక్ వాబాగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి
వియన్నా ఆస్ట్రియా దగ్గర నుంచి 250 to 600 crores విలువ చేసేలా ఆర్డర్ లభించిందని సిటీ ఆఫ్ వియన్నా అక్కడి నుంచి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. సో వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా గ్లోబల్ ఆర్డర్స్ కూడా వీళ్ళకి రీసెంట్ టైమ్స్ లో రెగ్యులర్ గానే వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ నుంచే కాదు, ఇప్పుడు ఏకంగా వియన్నా దగ్గర నుంచి కూడా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఉన్నారా, ఓఎన్జీసీ వాళ్ళకి ఇద్దరికి ఉంటున్న ఒక జాయింట్ వెంచర్ ఉంది కదా, ఆ పర్టికులర్ జాయింట్ వెంచర్ కి 193 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ కేపీఐటీ టెక్నాలజీ భారీగా పడింది కదా, 15% దగ్గరగా దాని పైగా పడింది కదా. దీనికి కారణం BMW వాళ్ళు, ఫోక్స్ వ్యాగన్ వాళ్ళు, కొంతమంది వోక్స్ వ్యాగన్ అని కూడా అంటుంటారు, బట్ దాని ప్రొనౌన్సియేషన్ ఫోక్స్ వ్యాగన్. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పర్టికులర్ గా వాళ్ళ ఇన్నోవేషన్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ ని కట్ చేసుకుంటున్నారని ఎలా అప్డేట్స్ చేస్తూ ఉండడం, ఇది వీళ్ళకి సంబంధించిన కీ క్లయింట్స్ కదా, వాళ్ళు వాళ్ళ ఫర్దర్ ఇన్నోవేషన్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ ని కట్ చేసుకుంటుంటే ఆటోమేటిక్ గా వీళ్ళకి కూడా బిజినెస్ తగ్గుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ, రెవెన్యూతో పాటు మార్జిన్స్ కూడా కట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ అయితే ఇవాళ పడింది. అంటే జస్ట్ వాళ్ళు స్పెండింగ్ కట్ చేసుకుంటున్నారనే పడిందా అంటే, కట్ చేసుకుంటున్నారనేలా మనకి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. బట్ దానికంటే ఇంపార్టెంట్ ది Q1 FY27 కంటే ముందే కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళే వార్నింగ్ ఇస్తున్నారు. Q1 FY27 రెవెన్యూ 1% దగ్గరగా డిక్లైన్ అవ్వనుంది ఇయర్ ఆన్ ఇయర్ లో అనేలా యూఎస్ డాలర్ టర్మ్స్ లో. దానికి మనం ఇందాక చెప్పిన దాని లాజిక్స్ ని యాడ్ చేస్తూ యూరోపియన్ ఆటో కంపెనీస్ అన్ని చేస్తున్న అప్డేట్స్ అన్నిటిని మనం యాడ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది దట్ వీళ్ళకి కమింగ్ టైమ్స్ లో రెవెన్యూ ఇంపాక్ట్ అవుతాయని, మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ కాదు వీళ్ళే వార్నింగ్ ఇస్తున్నారని. ఇంపాక్ట్ షార్ట్ టర్మ్ ఉంటుంది, దాని తర్వాత స్ట్రాంగ్ గానే బిజినెస్ ఉంటుందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నా కమింగ్ టైమ్స్ లో ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ఇంపాక్ట్ అవుతాయని వీళ్ళు కూడా అఫీషియల్ గా వార్నింగ్ ఇస్తుండడం, కేపీఐటీ వాళ్ళు వార్నింగ్ ఇస్తుండడం స్టాక్ లో ఇంత ఇమ్మెన్స్ ప్రెషర్ కి కారణం. అండ్ దాని తర్వాత ఒక క్లారిఫికేషన్ ని కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే స్టాక్ భారీగా పడింది కదా, దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత కూడా ఫర్దర్ గా ఇంకా పడిపోతుంది బిజినెస్ అనుకుంటారేమో, కాదు Q1 లో ఎలా ఉంటుందో, అంటే నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ లో రెవెన్యూ ఎలా ఉంటుందో, Q2 లో కూడా అలానే రెవెన్యూ ఉంటుందని. బట్ స్టిల్ స్టాక్ దాని తర్వాత ఇంకేమైనా ఫర్దర్ వీక్నెస్ ఉంటుందో అనే ఒక కన్సర్న్స్ తో ఇవాళ స్ట్రాంగ్ ప్రెషర్ కి అయితే గురైంది. సో ఎవరైతే పర్టికులర్ కంపెనీని హోల్డ్ చేస్తున్నారో కమింగ్ టైమ్స్ లో వచ్చే నెంబర్స్ వీళ్ళు చెప్పిన దానికంటే బెటర్ గా వస్తున్నాయి అనుకోండి, అది ఒక మేజర్ రిలీఫ్. లేదు వీళ్ళు అన్న దానికంటే కూడా డిసప్పాయింట్ చేస్తుంటే మాత్రం మార్కెట్ దాన్ని ఫర్దర్ నెగిటివ్ గా తీసుకుంటుంది. సో నెంబర్స్ ఈ నెక్స్ట్ 2 quarters ఇన్వెస్టర్స్ గమనించడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక న్యూ ల్యాండ్ అక్విజిషన్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 5 acres అనుకోండి, నోయిడాలో సెక్టర్ 151 లో ఒక్కొక్క ఎకరాని 67 కోట్లు పెట్టుకున్నారు. అండ్ దీన్ని డెవలప్ చేసి 2000 కోట్ల పొటెన్షియల్ రెవెన్యూని ఇందులో నుంచి వీళ్ళు జనరేట్ చేస్తారనేలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అయితే పెరిగింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్, వీళ్ళకి ఎక్స్క్లూజివ్ టీవీ అండ్ డిజిటల్ రైట్స్ జర్మనీకి సంబంధించిన బండస్ లీగా రిలేటెడ్ గా వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్ ఇండియాలో వాళ్ళు దాన్ని బ్రాడ్కాస్ట్ చేయడానికి డిజిటల్ రైట్స్, టీవీ రైట్స్ నెక్స్ట్ 5 years కి దొరికాయనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అసలు ఏంటి బండస్ లీగా అంటే, ఇది ఒక ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫుట్బాల్ లీగ్, జర్మనీ రిలేటెడ్ గా ఉంటుంది. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫుట్బాల్ లీగ్ సిస్టమ్ అనమాట. అక్కడ 18 టీమ్స్ దగ్గరగా ఉంటాయి. దాని రిలేటెడ్ గా వీళ్ళు ప్రసారాలు ఇండియాలో చేస్తారనేసరికి స్టాక్ లో ఎక్సైట్మెంట్ అయితే కనిపించింది. నెక్స్ట్ వీవర్క్ ఇండియా, ఇవాళ స్టాక్ 5% దగ్గరగా పెరిగిందా, కారణం ఏంటని చూస్తున్నప్పుడు బ్లాక్ డీల్ దీని రిలేటెడ్ గా జరిగింది. ఆల్మోస్ట్ 6 లక్షల షేర్స్ దగ్గరగా 711 రూపాయలు దగ్గరగా ఈ ప్రైస్ దగ్గర బ్లాక్ డీల్ అయితే జరిగింది. సో పెద్ద మొత్తంలో హ్యాండ్స్ అయితే ఎక్స్చేంజ్ అయ్యాయి. ఎవరైనా బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారా అనేది ఇవాళ నైట్ కి అప్డేట్ అవుతుంది. NSE లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ డేటా ఉంటే అది నేను మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ జూన్ రిలేటెడ్ గా ఆటో సేల్స్ డేటా అయితే మనకి అప్డేట్ అవుతుంది. ప్యాసింజర్ వెహికల్స్ లో మారుతి సుజుకి వాళ్ళకి ఆల్మోస్ట్ 19% దగ్గరగా గ్రోత్ ఉంది. ఆల్మోస్ట్ SUVs లో 29% దగ్గరగా గ్రో అవుతున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో కొంత గుడ్ గ్రోత్ మారుతి సుజుకి వాళ్ళ రిలేటెడ్ గా కనిపిస్తుంది. వెరాస్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో ఇండియా రిలేటెడ్ గా మాత్రమే 69% గ్రోత్ ఉంది. ఈవీస్ రిలేటెడ్ గా 183% హైయెస్ట్ ఎవర్ గ్రోత్ ఈవీ రిలేటెడ్ గా ఉంది. M&M కూడా ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 125% పెంచుకున్నారు. SUVs రిలేటెడ్ గా కూడా సాలిడ్ గ్రోత్ 28% గ్రోత్ కనిపిస్తుంది. హ్యుండై రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ సేల్స్ నెంబర్స్ ఏం మనకి రిపోర్ట్ అవ్వట్లేదు. కమర్షియల్ వెహికల్ స్పేస్ లోను గుడ్ గ్రోత్ మనకి కనిపిస్తుంది. టాటా మోటార్స్ రిలేటెడ్ గా 35% గ్రోత్, అశోక్ లీలాండ్ రిలేటెడ్ గా 25% గ్రోత్, ఆల్సో టాటా మోటార్స్ రిలేటెడ్ గా ట్రక్ సెగ్మెంట్ 31%, ఇంటర్నేషనల్ గా 83% గ్రోత్ మనకి కనిపిస్తుంటే అశోక్ లీలాండ్ రిలేటెడ్ గా హెవీ కమర్షియల్ వెహికల్స్ లో కూడా 44% గ్రోత్ కనిపిస్తుంది. టూ వీలర్ సెగ్మెంట్ లో హీరో మోటో కాప్ రిలేటెడ్ గా సేల్స్ కొంత డ్రాప్ అవుతున్నాయి. బట్ ఇది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గా ఉంటున్నదే. అండ్ రెస్ట్ ఆఫ్ ద సేల్స్ డేటా వచ్చింది అండ్ అవి ఎలా ఉన్నాయనేది కూడా ఎంటైర్ స్క్రీన్ ముందైతే పెడుతున్నాను. సో ఓవరాల్ ఆటో సేల్స్ చాలా బాగున్నాయి. స్పెషల్లీ టాటా మోటార్స్ కి సంబంధించిన ఈవీ సేల్స్ అయితే వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈవెన్ ఎండి శైలేష్ చంద్ర గారు కూడా చేసిన కామెంట్స్, ఈవీ డిమాండ్ 2 to 3 times పెరిగిందని, కొన్ని వేరియంట్స్ కి అయితే అంటే కొన్ని పర్టికులర్ కార్స్ కి అయితే 7 to 8 times పెరిగిందంట ఈవీ డిమాండ్. రీసెంట్ గా పెట్రోల్ ధరలు బాగా పెరుగుతున్నసరికి ఈవీ మీదకి ప్రజలు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. సో ఓవరాల్ ఆటో సేల్స్ బానే ఉన్నాయి. నెక్స్ట్ ఈపాక్ డ్యూరబుల్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి 1084 కోట్లకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా అప్రూవల్ అయితే లభించిందని, దీనికి గాను ప్రభుత్వం 36.4 acres దగ్గరగా ల్యాండ్ ని అండ్ 50% క్యాపిటల్ సబ్సిడీని వాళ్ళకి అందించిందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో గతంలో ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు చేస్తా అన్న ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వీళ్ళు ముందుకు తీసుకువెళ్తున్నట్లు, దాని గవర్నమెంట్ అప్రూవల్ వస్తున్నట్లు
చేస్తున్నట్లు అర్థమవుతుంది. నెక్స్ట్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి షేర్లు కొంటున్నారు. 10 లక్షల దగ్గరగా షేర్లు 0.73% దగ్గరగా వాటాని ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ అక్విజిషన్ చేసినట్లు రిఫెక్స్ వాళ్ళే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఓ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ ఇండియా రైట్స్ గార్డియన్ 1 కౌంటర్ డ్రోన్ సిస్టమ్ రిలేటెడ్ గా వీళ్ళు పొందారని, అంటే వీళ్ళకి ఇప్పుడు ఐపీ లైసెన్స్ దొరుకుతున్నట్టు, దీని రిలేటెడ్ గా యుఎస్ కి సంబంధించిన కంపెనీతో కూడా వీళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా ఇకపై ఇండియాలో ఈ పర్టికులర్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అమ్మడానికి వీళ్ళకి రైట్స్ ఉంటున్నట్టు, ఈ పర్టికులర్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ హై స్పీడ్ బ్యాటరీ పవర్డ్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ అని, ఈ లైసెన్స్ వీళ్ళకి 12 మంత్స్ పాటు ఉంటుందనేలా పరాస్ డిఫెన్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ క్యూపిడ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. Q1 రెవెన్యూ అంటే నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ ఒక రెవెన్యూ 150 crore అబౌవ్ ఉంటుందని చెప్పడమే కాదు, FY27 రిలేటెడ్ గా గైడెన్స్ ని కూడా రెవెన్యూ రిలేటెడ్ గా 660 crores కి పెంచుతున్నారు. ఓవరాల్ రెవెన్యూ గైడెన్స్. సో ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా ఒక మంచి అప్డేట్ క్యూపిడ్ రిలేటెడ్ గా వచ్చింది. దానికి తగ్గట్టే స్టాక్ కూడా వాళ్ళ కొంత రియాక్ట్ అయింది. నెక్స్ట్ కిర్లోస్కర్ న్యూమాటిక్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఫార్మా, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఆటోమోటివ్, కెమికల్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నిటిని టార్గెట్ చేస్తూ A800 అనే ఒక కొత్త సెంట్రిఫ్యూగల్ కంప్రెషన్ రిలేటెడ్ గా అడ్వాన్స్డ్ మోడల్ ని లాంచ్ చేశారు. ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఇండియాలో కంప్లీట్ గా డెవలప్ అవుతున్న ప్రొడక్ట్ అని, ఇది ఇందాక మాట్లాడుకున్న ఇండస్ట్రీస్ కన్నిటికి సర్వ్ చేస్తుందనేలా సెంట్రిఫ్యూగల్ ఎయిర్ కంప్రెసర్ ని వీళ్ళు రిలీజ్ చేస్తున్నట్టు కిర్లోస్కర్ న్యూమాటిక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సుజలాన్ ఇండియా వీళ్ళకి 105 మెగావాట్ విండ్ ఎనర్జీ ఆర్డర్ సన్షూర్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, గతంలోనూ వీళ్ళకి ఉంది పార్ట్నర్షిప్. ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చేసరికి టోటల్ గా వాళ్ళతో 400 మెగావాట్ దగ్గరగా ఎనర్జీ రిలేటెడ్ గా వీళ్ళకి పార్ట్నర్షిప్ కుదిరినట్లు సుజలాన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. రైల్టెల్ వాళ్ళకి 13,60,00,000 విలువ చేసే ఆర్డర్ థానే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి లభించింది. డిజి తానే సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా డెవలప్మెంట్ కోసం వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఎంటైర్ కాంట్రాక్ట్ ఒక 10 years అని చెప్తున్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.